బాగుపడేవాడికి ఎప్పుడు ఎవరు చెడపలేరండి, చెడిపోవాలనుకున్న వాడికి ఎవరు బాగుపెట్టలేరు. కాబట్టి మనం ఏదైనా మన చేతిలో ఉంది. అన్నీ మనం తల్లిదండ్రులు మనం పెంచారు, పెద్ద చేస్తున్నారు, చదివిస్తున్నారు, డబ్బులు బట్టలు అన్నీ ఇస్తున్నారు. వాళ్ళని బాధ పెట్టే పని నువ్వు చేయకూడదని నీకు బుద్ధి నీకు ఉండాలి. వాళ్ళు నాకు ఇచ్చారు, నేను వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి గర్వంగా చెప్పుకో. ఇప్పుడు పార్టీలో దొరికిందండి, డ్రగ్స్ తీసుకుందండి మీ అమ్మాయి అంటే వాళ్ళు బాగుంటుందా? అబ్బాయి తీసుకున్నాడంటే బాగుంటుంది తల్లిదండ్రులకి? అయ్యో ఇదేరా నేను పంపకం వాళ్ళు బాధపడతారా? అది నువ్వు ఇవ్వకూడదు. వీలైతే నా కొడుకు చాలా మంచి పొజిషన్కి వచ్చాడు, నా కూతురు మంచి, అది ఇవ్వు. అది నువ్వు ఇవ్వాల్సి, నువ్వు రుణం తెచ్చుకుంటే. ఇలాంటివి కాదు. ఎవడో చెప్తాడు కోనికిసుక గొట్టంగాడు, అందరూ చెప్తాడు ఆడికి ఏదో మందు పోయించాలి కాబట్టి నీ దగ్గర డబ్బు ఉంటే రా మనం వెళ్దాం, మన అజ్జేద్దాం ఇజ్జేద్దాం సూపర్ ఉంటుందని ఆడి నీకు గిలుతాడు. ఎందుకంటే ఆడికి డబ్బులు నువ్వు పెడతావు కాబట్టి. నువ్వు ఆ డబ్బులు నువ్వు పెట్టడం కలవు అన్నప్పటి వరకు నీతో మాట్లాడు బాగానే. నువ్వు ఏ రోజు పెట్టలేవు, ఆ రోజు నేను పే అంటాడు వాడు. అది తెలుసుకునే సైన్కి ఇలా ఎడిక్ట్ అయిపోతారు. సో మనలో ఉందమ్మా, మనల్ని ఎవ్వరూ పాడు చేయలేరు. మనం గట్టిగా ఉంటే మన విల్ పవరే. మనం గట్టిగా లేవనుకో, నాకు తెలియని పార్టీలు ఉన్నాయా, నాకు తెలియని ఇండస్ట్రీలో ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయా, ఎందుకు మరి మేము ఏమి నేర్చుకోలేకుండా వచ్చాం? మరి మనలో ఉండాలి కదా విల్ పవర్, గట్టిగా ఉండాలి. నేను నిన్నటి వరకు కూడా మీరు ఎక్కడున్నారు ఏంటో అసలు జనాలు కూడా మర్చిపోయారు. అసలు కళ్యాణ్ గారు ఏమైపోయారు, సినిమాలు చేయట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఎవరు చెప్పారండి? ప్రతి నెల మీకు లాస్ట్ మంత్ చూపించినా ఈ మంత్ చూపించినా ప్రతి నెల మీరు ఉన్నారు. అసలు నన్ను గుర్తుపెట్టుకోలేదు మీరు. ఒకటి చెప్తా, సోషల్ మీడియాలో నేను కనబడినట్టుగా ఎవరు కనబడరు. సోషల్ మీడియాలో చెప్పట్లేదు, సినిమాల వైజ్ కానీ బయట అట్లా. ఓకే, అదా ఓకే. సోషల్ మీడియాలో నేను హల్చల్ చేయకపోయినా జనాలు చేపిస్తుంటారు, నేను ఏం చెప్పినా. అది మరి మర్చిపోయారు అనగా మీరు ఏం మాట్లాడినా కూడా అది వైరల్ అయిపోతుంది. అదే కదా, నేను ఏదైనా ఉన్నది అన్నట్టు మాట్లాడతా. ఏ రోజు ఆ రోజు వస్తాను. నేను సినిమాల్లో కనిపించట్లేదు ఎందుకు? దానికి రీజన్ ఒకవేళ ఆ టైంలో మా ఎలక్షన్స్ చిరంజీవి గారికి కానీ ప్రకాష్ రాజ్ గారి ప్యానల్కి కానీ ఆపోజిట్గా నుంచోవడం అదేమన్నా రీజనా? ఏమోనండి నాకు తెలీదు. మరి విష్ణు మంచు గారు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాళ్ళే ఇవ్వలేదు, వాళ్ళే సినిమాలు చేస్తారు. కంపారిటివ్లీ అటు సైడ్ హీరోస్ ఎక్కువ ఉన్నారు కదా. ఏమోనండి, అలా ఎవరైనా తొక్కేస్తారని నేను అనుకోను. ఇండస్ట్రీలో అంత చిరంజీవి గారు అంత అంటే ఆయన చేస్తారని ఆయన చెప్తే అటు ఆపోజిట్ గా వెళ్ళినప్పుడు కొంత నెగిటివిటీ మీ సైడ్ కూడా ఓకే అండి అనుకోనివ్వండి. ఇవ్వలేదు సినిమాలో, నేను సినిమా తీసుకుంటానండి. ఇవ్వద్దు నాకు, నేను సినిమా తీసుకుంటా. నా చేతనైంది, నా ఐఫోన్తో నేను సినిమా తీసుకుంటా. ఐఫోన్లో తీయొచ్చు కదా సినిమా, నిరూపించారు కదా. నా ఐఫోన్ ఉంది నా దగ్గర, హ్యాపీగా నేను సినిమా తీసుకుంటా. నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి, నేను మంచి డైరెక్టరు, ఫ్యూచర్లో మీరు తెలుసుకుంటారు. సో నేనేమంటానంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా టాలెంట్ ఉంది కాబట్టి నేను మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. నా క్యారెక్టర్స్ మంచివి రావట్లేదు కాబట్టి నేను చేయట్లేదు. జనాలు వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు అది కూడా అయ్యిందేమో నాకు తెలియదు. మరి నా వెనక ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు. నాకు సినిమాలు అడుగుతున్నా, డబ్బులు కూడా నేను ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఇవ్వట్లేదేమో. నేనైతే డబ్బులే అనుకుంటాను. మరి మీరు అన్నట్టుగా ఎవరైనా దానికోసం దీనికోసం గ్రడ్జులు పెట్టుకున్నా అంత ఎవరు చేయరండి నా మీద. ఈ పిల్లప మంచిదే అని అనుకుంటారు. కానీ ఇంకా సీరియల్స్ అంటారా, డబ్బులు తక్కువ ఇస్తే నేను చేయనండి. నేను వర్క్ చేస్తాను, నాకు కావాల్సిన డబ్బు ఏమైనా అడుగుతా. నా పద్ధతి అంతే. ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నేను అనుకున్నాను. కొన్ని అడుగుతూనే ఉన్నారు, ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి. మంచి డబ్బులు వస్తే నేను చేస్తాను. నేను సినిమాలు లేకపోయినా ఏం లేకపోయినా హరికథ చెప్పుకున్నాను, ఒకటో రెండో కథలు చెప్తాను. నాకు హ్యాపీగా నా మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది. అయ్యో నేను చెప్తాను అంటే మూవీ ఆర్టిస్ట్ కదండి నేను. సో బయటకు వచ్చి బయట వాళ్ళు కథ చెప్తే ఒక 10,000 15,000 ఇస్తే నేను 1,00,000 ఇస్తే కానీ చేయను. మరీ లోకల్గా అయితే 50,000 నుంచి 70,000 ఇస్తే తీసుకుని మొన్నే ఆల్వాళ్ళలో చెప్పా శ్రీరామనవమి దగ్గర. నేను చెప్తున్నాను, నేను కథలు చెప్పుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నా. ఫేస్బుక్ మీరు ఫాలో అని నా ప్రోగ్రామ్స్ కనిపిస్తుంటాయి మీకు. నేను చేస్తున్నాను ప్రోగ్రామ్, అలా నాకు చేసుకున్నా నాకు ఏదో వెళ్ళిపోతుంది. లేకపోయినా ఏదో చిన్న స్టూడియో ఉంది మా తమ్ముడిది నాది కలిపి, దాని మీద వచ్చే ఆదాయం ఇలా వెళ్తుంది నాకు. రికార్డింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, చిన్న సినిమా ఒకటి తీసాడు మా తమ్ముడు. సో మా ఊళ్ళో వచ్చిన అద్దులు వెళ్ళిపోతుంది నాకు మెల్లగా. అంతకన్నా నాకేం నష్టం లేదు. అండ్ నేను బెగ్ చేయను ఎవరిని. ఓకే, నేను అబ్జర్వ్ చేసింది ఇటు సైడ్ ఎవరైనా కూడా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడితే ఏ మాట ఎటు వెళ్ళి ఏ కాంట్రవర్సీ అయిద్దో అని కొంచెం భయపడి కళ్యాణి గారికి అట్లా వదులుతారు. అవునా? కళ్యాణి గారు అట్లా ఎవరైనా మీ పైన ఉన్న వాళ్ళైనా విష్ణు గారి ప్యానల్ సైడ్ ఎవరైనా కూడా అట్లా వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా కూడా ఓకే కళ్యాణి గారు మీరు మాట్లాడని చెప్పి మిమ్మల్ని వదిలేస్తే మీరు అట్లా మాట్లాడేస్తారు. అంటే వాళ్ళు ఎవరో నాకు గిల్లితే చెప్పడం నాకు జ్ఞానం లేదా, నాకు ఆలోచన లేదా. పోను ఓకే ఎప్పుడు చెప్తారు? మొన్న సెల్ఫీ రిలీజ్ చేయమని ఎవరు చెప్పారు? నాకెవరు చెప్పుకొని అనుకుందాం. నేనేమన్నాను, బెంగళూరు పోలీసులు ఏదో ఒకటి తేలుస్తారని నేను చెప్పాను. అప్పుడు నాకు ఎవరు చెప్పారు? పోనీ ఇవాళ రేపు నిన్న అంటే మేము మాట్లాడుకున్నా. ఇప్పుడు అంతకుముందు ఎవరు చెప్పారు? నాకు ఇంగిత జ్ఞానం ఉంది. నాకెవరో చెప్పేస్తే వీళ్ళు చెప్పినట్టు నేను వెళ్ళడానికి నేను కీ బొమ్మను కాను. నాకెవరు డబ్బులు ఇవ్వరు. నాకెవరైనా నేను ఎవరి దగ్గరైనా ఏదైనా ఎప్పుడు ఎవరిని సినిమా క్యారెక్టర్ బెగ్ చేయను, ఎవరిదైనా నేను రూపాయి తీసుకోవాలి ఏ రోజు కూడా. సో నేను ఏ విధంగా చేయాలి అలాగా వాళ్ళు చెప్తే?
మా ప్యానల్లో మేము మాట్లాడుకున్న మాటలు మాకు ఉంటాయేమో కానీ బట్ వాళ్ళకి ఇచ్చేసి నన్ను వదిలేస్తే అంటే వదిలేసి ఎవరు రియాక్ట్ అవ్వకుండా ప్రతి ఇన్సిడెంట్ ఫస్ట్ మీరే రియాక్ట్ అవుతున్నారని. అంటే ధైర్యం లేదు అలా ఎవరికి. ఓకే, నాకు ధైర్యం ఉంది. ధైర్యం లేదు, ఏదైనా నిలబడతాను, కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఫేస్ చేస్తాను. నేను చాలా విషయాల్లో నిలబడ్డాను. నేను అన్నది నిజాలు అయ్యాయి. మీరు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఆ కృష్ణుడి విషయంలో నిలబడినప్పుడు మా అసోసియేషన్ నన్ను బయటికి తీసేసింది. నన్ను సస్పెండ్ చేశారు. నేను చేయలేదు తప్ప అక్కడ, బట్ ఒక పెద్ద నటుడిని నువ్వు అన్నావని చెప్పి నన్ను తీసేశారు. సరే, నేను దాన్ని ఒబే చేశాను. ఎందుకంటే ఓకేలే, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ పర్సెప్షన్ అది. కానీ కోర్టు నాకు తీర్పిచ్చింది. సో అక్కడ నేను తప్పు చేయలేదంటే కోర్టు ఒప్పుకుందిగా. వీళ్ళందరూ అప్పుడు మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకున్నారు లేకపోతే కదా. అలాగే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మీరు ఇది ఎందుకు అనుకోవట్లేదు, ఈవిడ తప్పు చేస్తే ఈవిడ కూడా అందరిలాగా దాక్కునేది కదా. ఈవిడ ధైర్యంగా మాట్లాడుతుందంటే ఈవిడ దగ్గర లొసుగు లేదు, తప్పు లేదు, ఈవిడ నిజాయితీ ఉందని మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఎవరో ఇంజెక్ట్ చేస్తే నేను వెళ్ళి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. ఏ లేడీ కమెడియన్ కానీ, ఏ లేడీ ఆర్టిస్ట్ కానీ, ఎవ్వరు కానీ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఏమైనా బయటకు వస్తాయేమో. అంటే బేసిక్గా అది కూడా తప్పు కాదు. ఇప్పుడు పార్టీస్లో స్పోక్స్ పర్సన్స్ ఎలా ఉన్నారు, పార్టీ పెద్ద ఏం మాట్లాడుతున్నా కూడా కింద స్పోక్స్ పర్సన్స్ ఎక్కువ మాట్లాడుతారు. స్పోక్స్ పర్సన్ కాదు కదా మా అసోసియేషన్కి ఏమి అట్లా ఏమో అలా కూడా ఏమి ఇవ్వలేదు నాకు పోస్ట్. నేను జాయింట్ సెక్రటరీ ప్రెసెంట్, యాజ్ ఆఫ్ నౌ నేను జాయింట్ సెక్రటరీ. నేను ఫ్యూచర్ నేను మళ్ళీ ఉంటానా లేదా మళ్ళీ కంటెస్ట్ చేస్తామా, మళ్ళీ ఎలక్షన్ అవి తర్వాత విషయం. అది ఏది నేను ఏ పోస్ట్కి వెళ్తాను, ఇక్కడ ఉంటాను తెలియదు. కానీ నాకేం స్పోక్స్ పర్సన్గా ఇవ్వలేదు, నేనేం తీసుకోలేదు. నేనేమంటానంటే మా అసోసియేషన్లో బైలాస్ ప్రకారంగా ఎవరు తప్పు చేసినా శిక్షిస్తారు కాబట్టి అదే మాట్లాడా. ప్లస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, అదే చెప్తున్నాను. నేను ఏ ఇష్యూ పైన ఎందుకు అంత నిక్కచ్చిగా నేను ఫస్ట్ నుంచి తీసుకోండి, కాస్టింగ్ కౌచ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా నేను ఫస్ట్ ఎందుకు గళ చెప్తానంటే తప్పు చేయలే. ఎవడో ఏదో తప్పు చేస్తే కూడా నన్ను కొట్టిన విషయంలో కూడా నన్ను అందరు నీకెందుకు నీకు మూసుకొని కూర్చోవచ్చు కదా అన్నారు. వాళ్ళందరికీ ఏం లొసుగులు ఉన్నాయి, వాళ్ళు బయటపడతారని ఎవరు రారు. నాకేం లేదు కానీ నేను ధైర్యంగా వస్తా, ధైర్యంగా మాట్లాడతా. నాకెందుకు భయం? నేను నా తిండి తింటున్నా, నా బట్ట నేను కడుతున్నా, నేనేమి ఎవరిని బెగ్ చేయలేదు. నా వరకు నేను చేసిన నిజాయితీ క్యారెక్టర్స్ చేశాను. సో నాకెందుకు భయం ఎందుకు ఉండాలి? ఎవరో మనల్ని కీ ఇస్తే నడిచి అసలు అలా అయితే హేమ గారు చెప్పు చేతుల్లో ఆవిడ కామ్గా అందరినీ దువ్వుతూ మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాకు చెప్పేది ఏంటంటే ఆవిడతో ఎందుకు గొడవ వేసుకోవాలి అప్పట్లో మా అసోసియేషన్లో. సరే అక్క అని ఉంటే నన్ను ఏమంటారుగా. నేను ఎవరికి లొంగి బతికే రకం కాదు మనది. కష్టం, మన పని మనం క్లియర్గా చేస్తాం. అండ్ మీ సైడ్ నుంచి మా ఎలక్షన్స్ టైంలో చెప్పిన మాట, మా అసోసియేషన్ కొత్త బిల్డింగ్ ఉందండి ఇప్పుడు కూడా. అదే మీ అందరికీ అర్థం కావట్లేదు. మా అసోసియేషన్ బిల్డింగ్ విష్ణు గారు నార్సింగ్లో కొనేయడానికి రెడీ చేశారు. 1 year లోనే రెడీ చేశారండి. అప్పుడే చేశారు, అప్పుడే మీటింగ్ బెటర్ చేశారు. మీకు తెలియదు ఇంటర్నల్గా ఇంతకుముందు మీ మీడియాకు ఆహ్వానం ఉండేది, ఇప్పుడు లేదు కాబట్టి మీకు తెలియట్లే. సో అది ఆ బిల్డింగ్ అంతా రెడీ చేస్తారు. నార్సింగ్ వద్దు బాబు, పెద్దవాళ్ళు అంత దూరం ఎక్కడ వస్తాం. ఫిల్మ్ నగర్లో ఇది డిమాలిష్ చేస్తున్నారట, ఇది ప్లేస్ని. ఇది మళ్ళీ ఫ్లోర్స్ కడతారు కదా, మీరు ఇక్కడ తీసుకుంటా అంటున్నారు. ఆయన కూడా ఇచ్చాడు 2 ఆప్షన్. ఇది తీసుకుంటే ఇక్కడ తీసుకుందాం అంటే ఇక్కడ చేయించండి అని చెప్పారు. అది ఇప్పుడు ఆగిపోయింది, చేయలేదు, డిమాలిష్ చేయలేదండి. దానికి మనం ఏం చేయగలం? వాళ్ళు డిమాలిష్ చేస్తే ఈయన కొన్నాను, ఇప్పుడు కూడా డబ్బులు రెడీగానే ఇస్తానని అని చెప్పాడు ఆయన. డిమాలిష్ చేయలేదు, కట్టలేదు. సో ఇప్పుడు ఆయన ఎక్కడ కట్టేస్తాడు? ఇప్పుడు మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అర్జీ పెడితే వాళ్ళు ఇచ్చారు, మీరు ల్యాండ్ సర్వే చేసి పంపించండి, మేము ఇచ్చేస్తాం, 1000 yards ఇవ్వండి, 19 monthsలో కట్టేస్తాను, 18 monthsలో అని చెప్పారు. మొన్న కూడా జరిగింది. సో ఆయన బిల్డింగ్ కట్టే వరకు ఆయన అధ్యక్షుడు. మొన్న అందరూ తీర్మానం కూడా చేశారు. సో అంతవరకు ఎలక్షన్స్ ఉండవని అన్నారు. బిల్డింగ్ మొన్న అయిపోయిందిగా, మొన్న అంతా తీర్మానం అయింది. ఒక 2 years వరకు బిల్డింగ్ అయిపోవచ్చు, అయితే అప్పుడే ఎలక్షన్స్. ఓకే.